మనం వీడియో అయితే స్టార్ట్ చేసాము. కానీ ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది నేనసల ఇది తీయగలుగుతానా లేదా అనేది తెలీదనమాట. నా ఫ్రెండ్ అడిగింది. సో, దానికోసం వెళ్తున్నాను. వాయిస్ ఇనిపిస్తుందో లేదో తెలీదు. చాలా చిన్నగా మాట్లాడా. సో, అదొక శారీ చూసిందంట ఇన్‌స్టాలో. ఆ పేజ్ మనకి ఎల్బీ నగర్ సైడే ఉంది. ఐ మీన్ ఆ పేజ్ ఉన్న స్టోర్ దక్ష కలెక్షన్స్ అంట. అక్కడికెళ్ళాక అసలు వీడియో తీయడానికి ఉంటదో లేదో తెలీదు. దానికి చెప్పలా. నేనే సోలోగా ఎళ్తున్నా. ఎళ్లి అక్కడ శారీ ఉంటే దానికి నచ్చింది, కావాల్సింది ఉంటే తీసుకుందాం. దానికి సర్ప్రైజ్‌గా ఇద్దామనయితే ప్లాన్ చేశా. చూడాలి ఏముంటదో ఏంటో. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, అదనమాట మ్యాటర్. నేను రోడ్డు మీద ఫస్ట్ టైమ్ అది కూడా కెమెరా చూసుకుంటూ మాట్లాడడం ఫస్ట్ టైమ్. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత అసలు నేను వ్లాగ్ చేస్తానో లేదని నాకు కూడా క్లారిటీ లేదు. అందుకే అలా చేశాను. అండ్ ఫైనల్లీ మనమైతే పర్లేదు బానే వ్లాగ్ చేయడానికి ట్రై చేశాము. నేను బస్ ఎక్కుదాం అనుకున్నాను. మనదెంతైనా ఫ్రీ బస్ కదా అని. కానీ అదేంటో నా దరిద్రం ఒక్క బస్సు కూడా రాలేదు. అంటే వచ్చింది. స్టెప్స్ మీద దాకా ఉందనమాట. అంత రష్ బస్ ఎక్కి ఎళ్ళాలి అనుకోలేదనమాట. అందుకని మనం ఆటో ఎక్కేసాం డైరెక్ట్‌గా. అండ్ ఫైనల్‌గా మనం ఎక్కడికెళ్తున్నాము ఏంటి అంటే అది ఎల్‌పిటి మార్కెట్. ఎల్బీ నగర్ సైడ్ ఉందని చెప్పేసేసి మనం కూడా అందులో ఇన్‌స్టాలో పేజ్‌లో చూసి వెళ్ళడమే తప్ప నాకసలు ఐడియా లేదు. ఫస్ట్ టైమ్ నేనిక్కడికి రావడం. అయితే మనకి శారీస్, ఫ్యాబ్రిక్స్, క్లాత్‌లు ఇవన్నీ పెద్ద నాలెడ్జ్ లేదనమాట. నేను దానికి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. శారీ కొనేసి తీసుకెళ్ళి ఇద్దాంలే అనుకున్నాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత బై మిస్టేక్‌లో దానికి కావాల్సిన చీర కాకుండా వేరే శారీ కొనేసి దాన్ని అప్‌సెట్ చేయడం కంటే దానికి చెప్పి దానికి చూయించి కొంటే బెటర్ కదా అనిపిచ్చింది. సో, అందుకే నా సర్ప్రైజ్ ప్లాన్ అంతా ఫసక్ చేసేసాననమాట. యాక్చువల్లీ అంత సర్ప్రైజ్‌గా ఎందుకిద్దాం అనుకున్నానంటే, ఆ శారీ కలర్ తన ఫేవరెట్ కలర్. దానికి ఎప్పటినుంచో అలాంటి కలర్ కావాలని అదనుకుంటుంది. దానికి కూడా అలాంటి కలర్ వేసుకుంటే బావుంటదని నేను అనుకుంటున్నాననమాట. ఎప్పుడో దాని 10థ్ క్లాస్‌లో ఐ మీన్ మా 10థ్ క్లాస్‌లో చూసాను ఆ కలర్. అంటే అంత ప్యూర్ కాదు గానీ ఆరెంజ్ కలర్. బావుందనమాట. దాని తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ కావాలి అని ట్రై చేసాము. కానీ దొరకలేదు. ఇప్పుడైతే కనిపించింది. సో, దానికి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ, ఎందుకో ధైర్యం సరిపోలేదు. సో, అందుకే ఫైనల్లీ అయితే ఇలా వచ్చేసాము. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది మనకి. కానీ తెలియని ప్లేసెస్‌లో లిఫ్ట్ ఎక్కొద్దని చెప్పేసి స్టెప్స్ ఎక్కాననమాట తెలివిగా. ఇదే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఆ లాస్ట్ షాప్ దక్ష కలెక్షన్స్. షాప్ నంబర్ 102 ఎల్‌పిటి మార్కెట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఇక్కడుంది దక్ష కలెక్షన్స్ అనమాట. తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా. వాళ్ళ కోసం చెప్తున్నాననమాట ఇది. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మనం షాప్‌లోకి వెళ్ళిపోదాం. సో, దానికి కావాల్సిన శారీ ఇదే అనమాట. ఆరెంజ్ కలర్‌ది. వెళ్ళగానే మంచిగా కనిపించింది. వెంటనే మనం ఫోన్‌లో చూయించాము. అదే శారీ అని చెప్పారు. అయిపోయింది. ఇంకేం చేస్తాం? అదేనో కాదో అని నాకు కొంచెం కన్ఫర్మేషన్ కోసం దానికి వీడియో కాల్ చేసి చూయించాను. అది ఇంకా రిమైనింగ్ శారీస్ కూడా కాసేపు అలా చూసింది కానీ అంతగా ఏం అనిపించలేదు. నచ్చలేదు. ఇవి బాగున్నాయి ఈ శారీస్ కూడా. ఇవి ఎంతో 1250 అలా చెప్పారనమాట శారీస్. కాస్ట్ కూడా పర్లేదని నేను అనుకుంటున్నాను. నాకంత నాలెడ్జ్ లేదు ఈ షాపింగ్ మీద. ఈ శారీస్, క్లాతులు అంత నాలెడ్జ్ లేదనమాట. మనకి ఏదైనా మా అమ్మ తీసుకొస్తే ఏసుకోవడమే తప్ప మనంతట మనం కొన్నామంటే అటర్ ఫ్లాప్ అవుద్ది. బయట ఇలా శారీస్ ఉంటే ఇవి కాసేపు ఇలా ఒక చిన్న చిన్న క్లిప్స్ లాగా తీసుకున్నాను. ఈ శారీ భలే వైట్ మీద బాగుందనమాట చూడడానికి. బాగుండే వాళ్ళు కట్టుకుంటే బావుంటది. నాలాంటి వాళ్ళు కాకుండా. పనిలో పని దానికి శారీ కోసం వచ్చేసి మనం కూడా ఒక కంటెంట్ వస్తది గదా! అని చెప్పేసి చిన్నగా వీడియో అయితే తీయడానికి ధైర్యం చేశాను. ఈ మధ్య పర్లేదు మనమేంటో అన్నీ సోలోగా ఎళ్ళడానికి ట్రై చేస్తున్నాను. కంటెంట్ కోసమో, లేకపోతే నా కోసమో. ఏదైనా ఇష్టమైన పని చేసినప్పుడు కష్టం అనిపించదు. దట్టు ఇష్టమైన వాళ్ళ కోసం చేసినప్పుడు అసలు కష్టం అనిపించదేమో! అందుకే దాని కోసం చేసినప్పుడు నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. అలా ఎళ్ళిపోయాను. ఇప్పుడు ఈ వీడియో మా అక్క వాయిస్ ఓవర్ ఇంటే, ఆహా! ఎప్పుడన్నా నా కోసం ఏమన్నా చేశావారా అని అడిగిద్దనమాట. అది వేరే విషయం అనుకో. అక్క ఏమన్నా చేస్తే చెల్లె తీసుకుంటది. చెల్లె మాత్రం అక్కకేం చేయదు. చేసే రోజు మనకు గూడా ఎప్పుడోకప్పుడు దేవుడు కల్పిస్తాడని నేను అనుకుంటున్నాను. సో, మీరైతే ఎలాంటి కంటెంట్ కావాలి, ఏంటి అని అడిగాను కామెంట్ సెక్షన్‌లో. ఎవరు కామెంట్ చేయలేదు మనకి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నాం కానీ, ఎవరైనా మీ పూర్ణిమ మేడం తోటి మీరెలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏం భయపడొద్దు. ఈ ఛానల్ మనది పూర్ణిమ మేడంది కాదు. సో, మీరు ధైర్యంగా కామెంట్ చేసేయండి. మనం చూసుకుందాం. అలానే షాప్‌లో ఉన్నాయి కొన్ని కొన్ని స్టోర్స్ అలా ఉన్నాయి గదా! అవి చిన్న చిన్న క్లిప్స్ లాగైతే తీసుకుంటూ వెళ్ళిపోయాననమాట. షాప్ లోపలికి వెళ్లి తీసుకునే అంత మనకు లేదు స్కోప్. ఎందుకంటే మాక్సిమం ఇలాంటి స్టోర్స్ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి సెపరేట్ ఇన్‌స్టా పేజ్ ఉంటుంది. యూట్యూబ్‌లో పేజ్ ఉంటుంది. వాళ్ళు మనీ ఇచ్చుకొని మరీ తీయించుకుంటున్నారనమాట. సో, మనలాగా ఫ్రీగా ఎళ్లి వీడియో తీసే వాళ్ళని వాళ్ళు వీడియో తీయకండి అని అంటున్నారనమాట. ఎందుకో చెప్పనా? మనం ఎక్కడ వాళ్ళకి నెగెటివ్ రివ్యూ ఇచ్చేస్తామో, వాళ్ళ షాప్‌కి ఎక్కడ నెగెటివ్ వచ్చేస్తదని జెప్పేసి అందరూ ఇలా ఉన్నారు. ఇప్పుడు దిల్‌సుఖ్ నగర్‌లో షీ నీడ్స్ కూడా అంతే. దానికి పర్టిక్యులర్‌గా యూట్యూబ్ ఛానెల్ ఒకటుంది. అక్కడికెళ్ళి వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటా ఉంటారు. అది కూడా డబ్బులిచ్చి చేయించుకుంటారు. మనం బోయి వీడియో తీస్తే ఊరుకోరనమాట. నన్ను దిల్‌సుఖ్ నగర్‌లో స్ట్రీట్ షాపింగ్ కూడా వీడియో తీస్తే తీయనీయలేదు వాడు బ్యాంగిల్స్.
అట్లా ఉంది ఇప్పుడు. అంత డిమాండ్ ఉందన్నమాట. ఏం చేస్తాం? మీరు చూసారా, మీ అందరికి ఎల్‌పిటి మార్కెట్‌లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను. రేపు అనే రోజు మన ఛానల్‌ని క్లిక్ అయ్యి ఏదో ఒక రోజు మీరు నాతోటి ప్రమోషన్ చేయించుకోవాలి. ఇందులోనే ఏదో ఒక స్టోర్ వాళ్ళని గట్టిగా కోరుకుంటున్నాను. మేనిఫెస్ట్ చేస్తున్నాను. వీడియో చూసి మీరు కూడా మేనిఫెస్ట్ చేయండి. అలానే ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ పుష్ చేస్తదనమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో, నా వీడియోస్ మీకెలా అనిపిస్తున్నాయి ఏంటో కూడా చెప్పండి. బానే ఉన్నాయి శారీస్. మీరెవరైనా ఇక్కడ షాపింగ్ ఆల్రెడీ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరెలా కొన్నారు? ఎక్కడ కొన్నారు? ఏ స్టోర్ బావుంటదో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేస్తే, తెలియని నాలాంటి వాళ్ళు తెలుసుకుంటా ఉంటామనమాట. సో, అది వ్లాగ్. మొత్తం బయట నుంచే జస్ట్ అట్లా కవర్ చేసేసాను. లోపలికెళ్ళి చూసి షాపింగ్ చేసే అంత లేదు. మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి అలా బయటకొచ్చేసాము. బయటకొచ్చాక చూస్తే వెదర్ ఎలా ఉంది. వర్షం రాకముందే మనం గబగబా వెళ్ళిపోవాలి అనుకున్నాం. కానీ ఇక్కడ రోడ్ దాటే పెద్ద టాస్క్ ఉంది. ఫైనల్లీ మనం అది కూడా జయించేసాం. సోలోగా కాదు, పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! ఆళ్ళతో పాటు కలిసి రోడ్ దాటేసాం అనమాట. అందులో నేను ఎక్స్‌పర్ట్‌ననమాట. ఇక్కడ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.